4 నెలలు దాటిన సార్, ఓ నెల అప్పుడు ముందర ఎక్స్ట్రా కదా అది. మంత్ తీసేయి. పూత వచ్చి ఇప్పుడు 4 నెలలు. సో ఇంకా 2 నెలలు ఉంది. ఇక 2 నెలలు ఉంది సార్. ఇంకా 2 నెలలు ఉంది. అవును మరి 2 నెలలు అంటే మాకు తిప్పలు అవుతుంది కదా సార్. తిప్పలు అవుతాయంటే సైజులు రావాలి కదా సార్. సైజులు లేకుండా ఏం చేసుకుంటావు? టమోటా కాయలు దాటినాయి. దానిమ్మకాయలు రావాలి. ఓకే. అవును. నల్లి ప్రాబ్లం ఉంది ఎక్కువ. నల్లిది కదా సార్. ఇది ఎప్పుడైనా కానీ ఇట్లా ఉండకూడదు. సైడ్ చూసినావా? ఇది ఎప్పుడంటే వానలు అయ్యింది చూడు సార్. ఇది అప్పుడు వాన అట్టుకునేది కదా 4 రోజులు. ఆ వానలు ఇట్లా అయ్యింది మొత్తం. అట్లా కాదు. మార్చి రసం ఉందా? లేదు, ఇరిగిపోతుంది. అది అది నాకైతే అట్లా ఇరిగిపోతుంది. రసం అనేది లేకుంటది. అవును. ముద్రాకులంతా రసం పీల్చేసింది. లైట్ గా సన్ బర్న్ స్టార్ట్ అయింది. డైలీ వాటర్ ఎంతసేపు వెళ్తున్నావు? 2 గంటలు ఇస్తాం సార్. రోజు 2 గంటలు పెంచు. వాటర్ 3 గంటలు పెట్టు, 3.5 గంట పెట్టు. ఇది ఏమైతుంది సార్ వాటర్ ఇప్పుడు ఆడుంది కదా, 2 గంటలకి ఈడికి వస్తుంది ఒకటే సరే. అవునా? లోపల వాదు మొత్తం ఇట్లా శ్రామ వస్తుంది పైన కన్నీ. తిరిగి అంత గట్టిగా అయిపోయింది. ఇది ఇట్లా అంత. ఓకే. 2 గంటలకు మొత్తం ఈడు వరకు వస్తుంది, సెంటర్కి వస్తుంది. సో సాయిల్ అప్లికేషన్ ఏం చేయలే కదా? డ్రిప్ షెడ్యూల్ కదా? డ్రిప్ షెడ్యూలే సార్. రూటర్ పెట్టా. అది చూడు, అది రూబీ వెరైటీ. కొట్టి చూసాడు. చూడడానికి ఏం కలర్ వస్తుంది ఇది? ఇది ఎప్పుడంటే వాన అంటుకునిండి కదా. అవును. అప్పుడే చూడు ఇది పడింది. వాన పడుతున్నాయి బానే మీకు? అప్పుడు బాగా ఒక 4-5 రోజులు కంటిన్యూ పడి సార్, వారం పడినా. ఇది రెడీ నరసింహులు. కాయలు తగ్గియాలంటే తెంపేయాల. ఇప్పుడు ఇవన్నీ నడుస్తాయి సార్ మార్కెట్. ఇవన్నీ తెంపితే ఇవన్నీ తెంపి కావాలంటే మార్కెట్ వేసుకో ఉండే ప్రైజులకి. ఇప్పుడు ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఇట్లాంటివి 100+ పెట్టద్దు. సైజులు రావాల. సైజులు ఇంపార్టెంట్. దానిమ్మ అనేది. సో టన్నేజ్ అనేది నీకు మేజర్ గా సైజులే. నువ్వు గోలికాయలు టమోటా కాయలు వేసుకొని పోతే మనకి యూజ్ ఉండదు. రెడీ అది పోతాయిలే. దానికి ఏం చేయాలో నేను చెప్తా. ఎప్పుడేం మళ్ళీ కూడా నేను చెప్తా. దాని టెన్షన్ తీసుకో. లోపల ఈ సైజ్ చూడు. ఇది అర్థమైందా? సైజ్ బాగా వచ్చింది. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా చిన్నవి, ఇవన్నీ వీక్ ఇచ్చాయి. నడుస్తాయి మార్కెట్లు. ఇప్పుడు నడుస్తాయి మార్కెట్. ఎందుకంటే సరికి లేదు కదా. ఇప్పుడు సరికి లేదు కదా. డిమాండ్ ఉంది బాగా ఇప్పుడు. లాస్ట్ స్ప్రే ఏం చేస్తున్నావు? నిన్న లాస్ట్ ఏం కొట్టా? ఫ్రైడ్ ఫెండాల్ కొట్టినాం. అదే అస్టాఫ్ ఫెండాల్ కొట్టినాం సార్. మనం 3 రోజులు అయ్యి కొట్టి. ఓకే. ఇవి నీకు ఇప్పుడు తెంపనీకే మంచులే లేరు. ఎట్లా చేయాలి? ఏమైంది? ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. చెట్టు వయసు తగ్గట్టుగా ఫ్రూట్స్. దీంట్లో ఓవర్లోడెడ్ ఉంది కదా. తిండి ఎక్కువ పెట్టినా గానీ డిస్ట్రిబ్యూషన్ అంత ఫాస్ట్ గా జరగదు కదా. నీకు ప్రతి ఫ్రూట్ కి వెళ్ళాలా. దీంట్లో నేను చెప్పేది ఏమంటే చిన్నవి ఇది ఉన్నాయా? ఇది 100 గ్రాములతో పోల్చుకుంటే ఇది అయ్యేలేదు. ఇది రావడానికి అంత టైం ఉండదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. ఫ్రూట్ తిని కంపల్సరీ చేయాలి. ఇవన్నీ తీసేసి ఇవన్నీ లావ్ అవుతాం అంతే. ఇది కూడా తీసేయాలి. ఇవన్నీ ఇట్లా తీసేద్దాం ఆటోమేటిక్. ఇవన్నీ సైజులు వచ్చేస్తాయి. ఊరికి ఎందుకు పెట్టుకొని మీరు ఏం చేస్తారు? ఇవన్నీ ఎక్కడెక్కడో చూడాలి అసలు. అది దారుణం. ఇది ఎక్కువ అయిపోయినాయి కాయలు. ఎక్కువ అయిపోయి ఎక్కడ అన్నెసెసరీగా ఉండే ఫ్రూట్స్ అన్ని తీసేయి. యూనిఫామ్ సైజ్ మాత్రం పెట్టుకో. రెడీ అసెంబ్లో యూనిఫామ్ గా అంటే ఒకే రకంగా ఉండే కాయల్స్ అన్ని పెట్టే. ఇంక చిన్న చితక డ్యామేజ్ ఇమేజ్ అన్ని తీసే. డిసీజ్ రాకుండా మేనేజ్మెంట్ చేసుకునే బాధ్యత లేదు. లాస్ట్ ఇయర్ మనం అంత పంట చేసాము. రోగం వచ్చిందా? బ్లైట్ వచ్చిందా? రిప్స్ వచ్చిందా? మైట్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉందా? ఈ సంవత్సరం కూడా మన ఫైనెస్ట్ అని క్లియర్ గా ఉంటుంది నీ ఫ్రూట్. ఏదైనా ఫ్రూట్ తీసుకో. ఎంత నీట్గా ఉంటుంది నీది.
నీట్గా ఉంటుంది సార్ ఉండేదే కానీ ఉమ్. ఇప్పుడు వరకు కూడా ఏం రాలేదులే కానీ ఇప్పుడు దీంట్లో కూడా చూడు చెట్టు అక్కడ పోయేది ఒకటేసారి. మరి ఎన్ని తాడులు వేసి కట్టినావయ్యా నువ్వు? ఇవన్నీ కడుతుకున్నా లాస్ట్కి అవి ఈ పక్క ఆ పక్క ఊగుతాను. ఇప్పుడు మా ఓడని మొన్న అన్ని ఎట్లా పడి చూడు ఇది కూడా అంతే, ఒక చెట్టు ఇంకో చెట్టుని ఫుల్లీ డామినేట్ చేస్తుంది నీకు. ఏ చెట్టు ఎక్కడ లేదు. భూమి మీద పడేవంటే ఎట్లా అవుతుంది చూడు సార్ ఇవి కాయ ఒకటే రోజుకి ఎట్లా అవుతుంది భూమి మీద పడేదంటే. అవును. మంచి సైజు వస్తున్నాయి, ఇది తీసేయాలి. సో మేజర్లీ ఇప్పుడు రెడీ నువ్వు సాల్ అప్లికేషన్ చేయాలా, ఎరువు పెట్టిస్తా, ఎరువు పెట్టేసి తిండి కూడా ఎక్కువ ఇస్తాను దీనికి. తిండి ఎక్కువ కావాలి సార్ నేను కావాల్సిందే ఇది. ఇది డోస్ డబుల్ డోస్ పడితేనే మాట ఉంటుంది, లేకుండా కష్టం అవుతుంది. ఇంకోటి ఏమంటే ఫుడ్ సైజ్ ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసింది కొద్దిగా అనుకున్నంతకన్నా కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ నల్లి ఎక్కువ రసం పిలిచింది నీ తోటలో. అవు సార్ ఆ రెండు అది కంటిన్యూ పడి ఎక్కడ నూనె కొడితే కానీ అది పని చేసి కొట్టి ఇట్లా బయట కొట్టి ఫుల్ కొట్టింది వానగా. వర్షమా? వర్షం. ఆ రోజు నీకు ఫోన్ చేసిండు కదా, ఫుల్ కొట్టింది సార్ అంత వాన కొట్టింది. మరి మరుస రోజు కూడా అంటే మరుస రోజు కంటిన్యూ అంటుకునేది. అట్లా 3-4 రోజులు అంటుకొని కొద్దిగా త్రిప్స్. ఓకే ఓకే. సో వెంటనే నువ్వు మైట్స్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇస్తాను. సాల్ అప్లికేషన్ వెంటనే జరగాల, లేట్ చేయకూడదు. మనం ఇంకా 80 రోజులు టైం ఉంది. 80 రోజులు సార్? 80 రోజులు టైం ఉంది. 80 రోజులు ఉంది. ఓకే. 80 రోజుల్లో ఏమేమి చేయాలి ఏమేమి లేదు అనుకుంటారు మీరు, అనుకుంటారు. సైజులు రావాలి కదా చాలు చేయడానికి. ఇంత లోడ్ పెట్టుకుని 30 రోజులు 6 నెలలు అన్న కంప్లీట్ అవ్వాలి కదా. 6 నెలలు కంప్లీట్ కాకుండా ఎట్లా అమ్ముతారు మీరు ఫ్రూట్? 6 నెలలు కావాలి సార్. మినిమం 5 నెలలు ఫుల్ అయ్యి 6 పడాల. ఇంకో లోడ్ తక్కువ ఉంది అనుకో, లోడ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఫ్రూట్ సైజ్ తీసేప్పుడు చాలా వచ్చేసి లోడ్ ఏం తక్కువ లేదని. అర్థమైందా? సో అట్లా వెరీ హ్యాపీ. అంటే ఆ బిట్ కన్నా ఇక్కడ పోయే కొద్ది సైజులు బాగా కనిపిస్తాయి. ఇంద నుండి ఇక్కడ ఎక్కువ సార్ కొద్దిగా సైజులు. ఇది కొంచెం చేనుకే బలం ఎక్కువ ఇంద నుండి ఇక్కడ. అవును. చెట్లు పెద్దగా ఉంటాయి. అవును. ఈ ఇంద నుండి కొంచెం తక్కువ కరెక్ట్ ఈ సాల్ కన్నా ఉంటే. ఇప్పుడు సైజులు కూడా భలే కనిపిస్తున్నాయి ఇక్కడ. కొద్దిగా 150 కొంచెం బలం చెట్లే పెద్దగా ఉండవు ఇక్కడ. అది ఏం పైరన్నీ అయ్యి ఇంద నుండి ఇక్కడ బాగుంటది, ఇక్కడ కొద్దిగా మామూలు ఉంటది. అవును. 150 to 200 grams ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ సైజు ఇక్కడ ఫాంగ్ సైజులు బాగుండవు ఇక్కడ. ఎన్ని కాయస్తున్నా సైజులే ఉండవు. ఈసారి కూడా ఉంది సార్, తెచ్చిన 2 సార్లు తెచ్చాను. ఇప్పుడే వద్దు, నేను షెడ్యూల్ కొద్దిగా మారుస్తాను. ఆ విధంగా చేసుకుంటూ. ఇక్కడ సైజులు అయితే మస్తు ఉన్నాయి అబ్బా. ఇందు నుండి ఇక్కడ ఉండవు సార్ సైజులు. కంపేర్ చేస్తే ఇది బాగుంది. చెట్లే కొద్దిగా ఇక్కడ తేడా. లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కువ సైజులు కనిపించింది. అప్పుడు కూడా ఎప్పటికిక్కడే సార్ చేనాది ఉండే. ఏంది ఇది మాన్లు అయిపోయినాయి ఇవి. సైజులు కూడా ఇక్కడ బాగా బాగున్నాయి. ఇది మాన్లే. సో మేజర్ గా ఇప్పుడు చేయాల్సిన పనులు ఏమంటే ఫ్రూట్ సైజ్ కి సాల్ అప్లికేషన్ ఇస్తాను. సాల్ అప్లికేషన్ అయిపోయిన 15 రోజుల తర్వాత డ్రిప్ షెడ్యూల్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు నుంచి నీ తోటలో ఏ డిసీజెస్ లేవు. బ్యాక్టీరియా లేదు, కొనోటిక్ మాల్టనేరియా, ఆంథ్రాక్నోస్ సర్కస్ కూడా ఏవి లేదు, డిసీజ్ ఏవి లేవు. సో మేజర్లీ లేవని ఎక్కువ నువ్వు ఫ్రీగా ఉండదు. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు మేజర్లీ ఫ్రూట్ సైజ్ అబ్బా తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు నీ తోటలో. సరేనా? కొద్దిగా వైట్ ఫ్రూట్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఇస్తాను మందులు. సో ఇంకోటి ఏమంటే ఈ పక్క మీకు డబుల్ లాటర్స్ కదా ఉండేది. డబుల్ లాటర్స్ ఉంది కాబట్టి 4 holes డిప్పర్స్ కదా ఉండేది. అట్లా లేకపోతే ఏమంటే ఎక్కువ రూట్స్ ని కవర్ చేయలేకపోతున్నాం మనం. అర్థమైందా? అక్క అడుగున్నర తడుస్తుంది, అడుగున్నర 6 అడుగులే తడుస్తుంది. సో చెట్టు లోడ్ ఏమో 200 కాయలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా నువ్వు వాటర్ ఎంత ఇస్తున్నా గానీ ఆ ఏరియా మాత్రం కవర్ అవుతాను కదా, మిగతా రూట్స్ ఇది అవుతాను. అందువల్ల ఈ ప్లేస్ లో కంప్లీట్ గా ఒక ఇన్లైన్ డిపరేషన్ అంటే అవును.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఒక సైడ్ మొత్తం రో ఇన్లైన్ రిపేర్ వేసేస్తే ప్రతి చోట కూడా నీళ్లు కారుతాయి. ఈ పక్క రూట్ తో మొత్తం కలిసిపోయింటాయి కాబట్టి నీకు ఆటోమేటిక్ గా అక్కడ కూడా ఫుడ్ ఫీడింగ్ తీసుకోవడం స్టార్ట్ అవుతాయి. ఎక్కువ రూట్స్ ఫుడ్ తీసుకుంటే ఫుడ్ సైజ్ కూడా బాగా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు డబుల్ ల్యాటర్ ఉంది కదా, ఒక ల్యాటర్ మాత్రం ఇన్లైన్ రిపేర్ వేస్తాం. అది కాకుండా నీకు కొద్దిగా లైట్ గా ఈ పొలం మొత్తం ఇసుక మిక్సింగ్ పొలం, కొద్దిగా లైట్ గా ఇసుక ఉంటుంది నీ దాంట్లో. సో లీచింగ్ ఎక్కువ అయిపోతుంది. అందుకోసం డ్రిప్ షెడ్యూల్ మనం ఇచ్చుకుంటూ ప్లస్ ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చేస్తాను నీకు. ఏది సాల్ అప్లికేషన్ ఫుడ్ సైజ్ రావడానికి ఇచ్చేస్తాను. దాని తర్వాత నీకు 15 రోజుల తర్వాత డ్రిప్ షెడ్యూల్ ఇస్తా. సరేనా? సరే. కొత్తగా వాటర్ పడుతుంది కదా మనం ఇచ్చిన దాని తర్వాత హ్యూమిక్ యాసిడ్ కూడా ఒకసారి ఇస్తాను, మళ్ళీ వ్యామ్ కూడా ఇస్తాను. కొత్త రూట్స్ హెవీగా రావాలా. ఓకే, ఆ విధంగా చూసుకో. సో ప్రాబ్లమేటిక్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ అప్లికేషన్, సెకండ్ ఇన్లైన్ డ్రిప్పర్, థర్డ్ ఏమంటే ఊచీలు రాకుండా ఫ్రూట్ ఫ్లై రాకుండా, అది ఫ్రూట్ సకింగ్ మాత్రం ప్లస్ ఫ్రూట్ ఫ్లై ఈ రెండు రాకుండా ప్లస్ ఆటోమేటిక్గా నీకు నీ తోటలో ఎక్కడ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అదర్ బ్యాక్టీరియా డిసీజెస్ కూడా ఏం లేకుండా ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి బాగుంది. సరేనా? మేజర్గా చేయాల్సిన ఈ 3 పనులు చేసుకున్నాం. ఇప్పుడు షెడ్యూల్ ఇస్తే సార్ ఇప్పుడు యువతల ఒక సైడే పెట్టుకున్నాం మనం. రెండు ఇప్పుడు ఎట్లుంది అట్లా ఎరువు పెట్టాయి 4 చోట్ల, ఒక చోట మాత్రం తీసేసి ఒక చోట ఇన్లైన్ రిపేర్ వేసుకో అంతే. అంతే, ఎరువు పెట్టేసిన తర్వాత ఇన్లైన్ వేసుకున్నాం. అవును, సరేనా? అవును అంతే. ఇదే పైప్ ని రీప్లేస్ చేస్తాం అంతేను. సో అక్కడే వాటర్ కూడా పడుతుంది, అక్కడ ఎరువు ఉంది, మనం పెట్టిన తింటా ఉంటది. మళ్ళీ కొత్త రూట్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలా. ఏది పక్క దాంట్లో నుంచి రావాలా. ఆల్రెడీ ఉండేది అది అట్లా కంటిన్యూ చేయాలా. నువ్వు ప్లేస్ చేంజ్ చేస్తే మాత్రం మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం తీసుకుంటది. అంత టైం ఇవ్వకూడదు చెట్టుకి. ఇప్పుడు ఫీడింగ్ కంటిన్యూస్ గా పోవాలా. అవును. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.